మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సరే, తారక్ రూమ్ అల్మరాలో కింద పాత బట్టలు ఉంటాయి, నువ్వు వెళ్ళి తీసుకో. అలాగే అమ్మా. వెళ్ళవే వెళ్ళు. నా మాట కాదని తారక్ నిన్ను నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ పాత చొక్కాల్లో తారక్ ప్రేమించిన అమ్మాయి ఇచ్చిన చొక్కా కూడా ఉంది. దాన్ని మసిగుడ్డలా మార్చేసి తగలబెడితే అప్పుడుంటుందే నీకు. తారక్, నా ముందు దాన్ని గొప్పగా పొగిడావు కదా, ఇప్పుడు అందరి ముందు నువ్వు దాని మీద చెయ్యి చేసుకునేలా నేను ప్లాన్ చేశాను. నువ్వు ప్రేమించిన నీలవేణిని నీ చేతే కుట్టిస్తాను. నేను నీ కన్న తల్లిని. నీకంటే ఆ రాకులు ఎక్కువే చదివాను. అలాంటిది నన్నే ఉడికించాలని చూస్తావా? ఆ షర్టు కాలి బూడిదైపోవడం చూసి నువ్వు కోపంతో రగిలిపోతావు. తారక్ సార్ పాత చొక్కా అయితే ఏం అనుకోరు. ఆయన ఈ మధ్య వేసుకొని షర్ట్ ఏది? తారక్ రూమ్ అల్మరాలో కింద పాత బట్టలుంటాయి, నువ్వు వెళ్ళి తీసుకో. ఇదే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ తూ తూ. తారక్ సార్కి ఎంత దిష్టి తగిలిందో ఏంటో, మంటలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. అయ్యయ్యో, ఇదేంటమ్మా ఈ షర్టుని కాలుస్తున్నావు? తారక్ సార్కి దిష్టి పోవడానికి అయ్యగారు. టీవీలో న్యూస్లో వచ్చారు కదా, అందరి కళ్ళు ఆయన మీదే ఉంటాయి. నిలవేణి, నిలవేణి, నిలవేణి. నీలవేణి బయటే ఉంది సార్. ఓహో, ఇవి నీలవేణి కోసం తీసుకొచ్చాను. తను బయట ఏం చేస్తుంది? మీకు దిష్టి పోవడానికి ఏర్పాట్లు చేస్తుంది సార్. దిష్టా? తనకేం పని పాట లేదా? నీలవేణి, దిష్టి తీయటానికి ఇంకో షర్టే దొరకలేదా నీకు? మొత్తం కాలిపోయింది కదా.